ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులు వసూలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. రకరకాల ఖర్చుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు పెంచుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ఆకడాలు అన్ని ఇన్ని కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరక పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రకరకాల ఖర్చుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు పీల్చుతున్నారు. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి విద్య వరకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ రూపొందించేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ అందించిన సమగ్ర నివేదిక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తే వాటి అనుమతి రద్దుతో పాటు అధికంగా వసూలు చేసిన ఫీజును రికవరీ చేసేలా నిబంధనలను విధించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సలహాలను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని అధికారులను సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని పేర్కొన్నారు. భారతీయ విద్యాభవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్స్ వంటి పెద్ద విద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఖచ్చితంగా పాలు అందించాలని ఆదేశించారు. వాటిని విజయ డైరీ నుంచి సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించాలని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్గా తయారవుతున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలాగే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సహా అన్ని సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేయడం పైన అధ్యయనం చేయాలంటూ అధికారులకు హితవు పలికారు. ఇక విద్యాశాఖపై సీఎం నిర్వహించిన ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఏయువిసి ప్రొఫెసర్ కుమార్ అంబేద్కర్, ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రంలో సమగ్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 305 స్కూళ్లను సందర్శించి ఈ రిపోర్టును తయారు చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో ఏకంగా 46 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలంటే ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసినట్లు వివరించారు.